శ్రీమాత్రే నమః. ఈ రాశుల వారికి చెడు రోజులు ముగుస్తున్నాయి. అదృష్టం తలుపు తెరవనుంది. మీరున్నారా? రాహు కేతువులు నీడ గ్రహాలు. వాటిని క్రూరమైన పాపపు గ్రహాలు అని కూడా అంటారు. ఎందుకంటే జాతకంలో రాహువు లేదా కేతువు అశుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తాడు. అతను చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాహువు క్రూర స్వభావం కల గ్రహం అన్నది నిజమే, కానీ రాహువు శుభ ఫలితాలను కూడా ఇస్తాడు. రాహు శుభ ఫలితాలనిస్తే అదృష్టం తలుపు తెరుచుకుంటుంది. సదరు వ్యక్తి రాజులాంటి జీవితాన్ని పొందుతాడు. రాహుకేతు గ్రహాలు ఎల్లప్పుడూ తిరోగమనం వైపు కదులుతుంటాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 30న రాహు మేషరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు సంచారం ప్రజలందరి జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపనుంది. 3 రాశుల వారికి ఇది ఒక వరమని నిరూపించవచ్చు. ఈ వ్యక్తులు గొప్ప పురోగతి, గౌరవం పొందుతారు, ధనవంతులవుతారు. మరి ఆ రాశుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళితే అందులో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఈ వ్యక్తులు ప్రతి రంగంలో శుభ ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. వృత్తిలో పురోగతి ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి, మీ ప్రణాళికలు పూర్తవుతాయి. విదేశీ పర్యటనకు వెళ్ళవచ్చు. ఏదైనా పెద్ద కోరిక నెరవేరుతుంది. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందవచ్చు. రెండవది కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన డబ్బు ఆర్థిక బలాన్ని అందిస్తుంది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. మంచి జీవిత భాగస్వామిని చేసుకుంటారు. జీవితంలో ఆనందం ఉంటుంది. పని బాగా జరుగుతుంది. మీరు భాగస్వామ్యంతో పనిచేస్తే కొంత జాగ్రత్త వహించండి. మూడవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ స్థానం బలంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ తల నుండి అప్పులు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూర ప్రయాణానికి కూడా వెళ్ళవచ్చు. అది మీకు లాభిస్తుంది. ఈ రాశి విద్యార్థులు చదువులో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు.